హలో అండి, నేను డాక్టర్ అబీద్ అహ్మద్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాము. బేసిక్గా కిడ్నీ స్టోన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, కిడ్నీ స్టోన్స్లో లక్షణాలు ఏంటివి, ఏ జాగ్రత్తల వల్ల కిడ్నీ స్టోన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, ఇంకోటి సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ఎలా పడిపోతాయి అనే దాని గురించి డీటెయిల్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిడ్నీ స్టోన్స్లో రకాలు మెయిన్గా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఇవి చాలా కామన్. 80% ఆఫ్ ద పేషెంట్స్లో కాల్షియం ఆక్సలేట్ స్టోన్సే ఉంటాయి. సెకండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్, థర్డ్ స్ట్రూయిడ్ స్టోన్స్, ఫోర్త్ ఈజ్ సిస్టిన్ స్టోన్స్. కిడ్నీ స్టోన్ యొక్క లక్షణాలు మెయిన్గా నడుము నొప్పి ఉంటుంది. దీన్ని రీనల్ కోలిక్ అంటారు. ఎస్పెషల్లీ ఇది లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ ఉంటుంది. అంటే నడుము నొప్పి అనేది పొట్టలోకి పాకడం లాంటిది ఉంటుంది. సెకండ్ బర్నింగ్ మిక్చరేషన్ ఉంటుంది. అంటే మూత్రం మంట అనేది చాలా మోస్ట్ కామన్ కంప్లైంట్. ఎందుకంటే కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళలో మూత్రం ఇన్ఫెక్షన్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. నాసియా వామిటింగ్ అంటే వాంతి అనిపించడం కానీ వాంతులు అవ్వడం కానీ ఇట్లాంటిది ఉండే అవకాశం ఉంటుంది. ఫోర్త్ హెమటూరియా అంటే మూత్రంలో రక్తం పడడం. కిడ్నీ స్టోన్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? ఎప్పుడైతే పేషెంట్కి 4 లక్షణాలు కనుక ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసి కిడ్నీ స్టోన్స్ని డయాగ్నోస్ చేస్తారు. కొద్దిమంది పేషెంట్స్లో సిటీ స్కాన్ కూడా చేయాల్సి అవసరం ఉంటుంది. సిటీ స్కాన్ వల్ల కిడ్నీ స్టోన్ యొక్క సైజ్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకా కిడ్నీ స్టోన్ ఎక్కడ ఉంది, కిడ్నీలో ఉందా, మూత్రనాళాల్లో ఉందా, లేదంటే మూత్రం సంచిలో ఉందా అనేది కూడా క్లియర్గా సిటీ స్కాన్లో మనకి తెలుస్తుంది. కిడ్నీ స్టోన్ అనేది కిడ్నీ స్టోన్ యొక్క పొజిషన్ని బట్టి కూడా క్లాసిఫై చేస్తారు. ఒకటి కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీ లోపల ఉంటే దాన్ని రీనల్ క్యాలిక్యులే అంటారు. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ మూత్రనాళాల్లో ఉంటే దాన్ని యురేట్రిక్ స్టోన్స్ అంటారు. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ అనేవి మూత్రం సంచిలో ఉంటే దాన్ని యూరినరీ బ్లాడర్ స్టోన్స్ అని కూడా అంటారు. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ అండి. దీంట్లో అట్లీస్ట్ 3 లీటర్ల కంటే ఎక్కువ వాటర్ డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్, మూత్రం అనేది ఎప్పుడు కూడా హోల్డ్ చేయొద్దు. ఎవరైతే మూత్రాన్ని హోల్డ్ చేసి ఎక్కువసేపు ఉంచుతారో వాళ్ళలో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం కానీ కిడ్నీ స్టోన్స్తో పాటు మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెకండ్, ఆక్సలేట్ రిచ్ ఉన్న ఫుడ్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. థర్డ్, కాల్షియం సప్లిమెంటేషన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఫోర్త్, విటమిన్ సి ట్యాబ్లెట్స్ని కూడా మనం ఎక్కువగా తీసుకోకూడదు. థైయాజైడ్ డయూరిటిక్స్ అంటే బీపీ ట్యాబ్లెట్స్లలో కొన్ని రకాలు ఉంటాయి, వాటిని మనం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ ఎలా ట్రీట్ చేసుకోవచ్చు? ఎప్పుడైతే కిడ్నీ స్టోన్ సైజు 5 మిల్లీమీటర్స్ కంటే తక్కువగా ఉంటుందో అవి మూత్రం ద్వారా పడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఇమ్మీడియట్గా జనరల్ మెడిసిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కానీ సిరప్స్ వాడడం వల్ల కానీ సర్జరీ లేకుండా కిడ్నీ స్టోన్స్ అనేవి పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేసి వాటి సైజ్ అనేది పెరిగిన తర్వాత వెళ్తే మాత్రము అవి కిడ్నీ స్టోన్స్ మెడిసిన్ ద్వారా పడిపోయే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్లో సర్జరీ ఎప్పుడు చేయాలి? మెయిన్గా కిడ్నీ స్టోన్ సైజు పెరిగినప్పుడు కానీ కిడ్నీ స్టోన్ సైజు పెరిగి అవి మూత్రనాళాల్లో బ్లాక్ అయ్యి మూత్రం నాళాలు ఉబ్బడం కానీ కిడ్నీ ఉబ్బడం ద్వారా అలాంటి కండిషన్స్లో కిడ్నీ స్టోన్స్కి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సర్జరీ చేయించుకుంటే కిడ్నీ ఫంక్షన్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది.